అందరికీ నమస్కారం. ఈరోజు మనకి సెయింట్ యాన్స్ సమీపంలో ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ నందు పొగలు రావడంతో ఇక్కడ ఇటువైపు వెళ్తున్నటువంటి ఒక పబ్లిక్ కనిపెట్టి వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వారికి పోలీసు వారికి సమాచారం అందించడంతో సుమారు 8:35 కల్లా ఇక్కడికి రావడం జరిగింది. 8:35 సమయంలో ఈ ఫైర్లో నెమ్మదిగా ఓపెన్ చేయడం జరిగింది. దాంతోపాటు చూస్తే మొత్తం లోపలంతా దట్టంగా పొగలు కమ్మేస్తుండటంతో లోనికి వెళ్ళడానికి కష్టసాధ్యమైంది. ఈ లోపల డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ మాస్క్ తోటి మన ఫైర్ ఆఫీసర్ గారు లోనికి వెళ్ళడం, ఫైర్ ఎటువైపు వచ్చిందో గమనించడం, అదేవిధంగా ఈ పొగ అంతా కూడా బయటకు పోవడానికి అన్ని తలుపులు కూడా ఓపెన్ చేయడం జరిగింది. వెంటనే చాకచక్యంగా అందరూ రావటం, సమయానికి ఆ పబ్లిక్ గమనించి చెప్పడం అనేది జరిగింది కాబట్టి పెద్ద పెను ప్రమాదం తప్పింది. ముఖ్యంగా ఆ యొక్క ఇందులో ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వాళ్ళ తాలూకా డిపాజిట్ చేసుకున్న లాకర్లో పెట్టుకున్నటువంటి ఖాతాదారులు కానీ, అదేవిధంగా బంగారం తాకట్లు పెట్టుకున్న ఖాతాదారులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ప్రాథమికంగా పరిశీలించినంత మేరకు ఈ చెస్ట్ వైపు ఏమీ ఫైర్ వెళ్ళలేదు. సో మోస్ట్గా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసిన తర్వాత చూస్తాం. ఎవరు ఆందోళన చెందొద్దని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎక్స్ ఎంప్లాయీస్ కూడా వచ్చి ఇమీడియట్గా వాళ్ళు అంత సహకారం కూడా చేశారు. కాబట్టి ఇది అన్ని ప్రమాదాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రమాదానికి కారణం ఏంటి, ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రమాదానికి ప్రాథమికంగా అనుకుంటున్నాం ఏదంటే షార్ట్ సర్క్యూట్ వాళ్ళని జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. అది దానికి ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కాల్ చేసాం. వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారం ఎలా ఉందో చూస్తామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం సుమారు 8:20 మా ఏలూరు అగ్నిమాపక కేంద్రానికి ఫైర్ స్టేషన్కి ఏలూరు సెయింట్ తెరెసా బ్రాంచ్ యూనియన్ బ్యాంకులో అగ్నిమాపకం సంబంధించి పొగలు వ్యాపిస్తున్నాయని సమాచారం రావడం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఏలూరు కేంద్రాధికారి వారు ఏడీఎఫ్ఓ గారు శ్రీ వి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మా సిబ్బంది అంతా ఇక్కడికి వచ్చి, మేము వచ్చేటప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది. మీ అందరం కూడా చాలా సఖ్యంగా, ఎవరైతే ఫైర్ సిబ్బంది స్టాఫ్ అందరూ కూడా చాలా చాకచక్యంగా ప్రాణాలు తెగించి ప్రాణం కూడా లెక్క చేయకుండా ఆ యొక్క ఏదైతే యూనియన్ బ్యాంకులో జరిగిన అగ్ని ప్రమాదాన్ని పెద్దది కాకుండా తీవ్ర రూపం దాల్చకుండా ఆ యొక్క ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా యూనియన్ బ్యాంక్ని కాపాడడం జరిగింది అని మీకు తెలియజేస్తున్నాం.